అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల ఇళ్లపై ఆదివారం పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన నగదు, విలువైన కానుకలను లెక్కించే సమయంలో చేతివాటం ప్రదర్శించినట్లు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్థానిక మేజిస్ట్రేట్ల సమక్షంలో జరిగిన ఈ సోదాల్లో పోలీసులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల అపహరణ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. కేసులో అరెస్టైన లవకుశ్ మిశ్రా, అవినాష్ శుక్లా, రమాశంకర్ యాదవ్ సహా 8 మంది ఇళ్లల్లో మెజిస్ట్రేట్ల సమక్షంలో పోలీస్ బృందాలు ఆదివారం విస్తృతంగా సోదాలు చేపట్టాయి. మనీష్ యాదవ్ అనే నిందితుడి ఇంటి తాళాలు తీయించి ఆధార్, పాన్ కార్డులతో పాటు బ్యాంకు వ్యవహారాలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అలాగే నిందితుల ఆస్తులు, వారి నేపథ్యంపై బంధువులు, ఇరుగు పొరుగు వారి ద్వారా పోలీసులు ఆరా తీశారు. అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రమాశంకర్ అలియాస్ టిన్ను యాదవ్ వీరంతా రామమందిరంలో విరాళాలు, కానుకలను లెక్కించే విభాగంలో పనిచేశారు. ఈ క్రమంలోనే వీరు భారీగా నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 3 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఇప్పటి వరకు 79.85 లక్షల రూపాయలను రికవరీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జూన్ 29 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఈ 8 మంది నిందితులను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరనున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని దొంగతనం, నేరపూరిత నమ్మక ద్రోహం, కుట్ర తదితర సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ గోల్మాల్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్లే లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.